వీడియోలో చెప్పాను. స్మాల్ క్వాంటిటీ అంటే ఏంటి? మీడియం క్వాంటిటీ అంటే ఏంటి? కమర్షియల్ క్వాంటిటీ అంటే ఏంటి? పర్టిక్యులర్‌లీ వెన్ కమింగ్ టు ది గాంజా, ది క్యానబిస్. క్యానబిస్ అంటారు. యూ కెన్ కాల్ ఇట్ గాంజా గూడా. అందరికి అర్థం అవ్వడానికి గాంజా అందాం. లైక్ ఈ గాంజాలో 1 కేజీ కన్నా ఎక్కువ ఉంటే మీడియం క్వాంటిటీలోకెళ్తది. 1 కేజీ వరకు ఉంటే స్మాల్ క్వాంటిటీలోకెళ్తది. 1 కేజీ టు 20 కేజీ లోపు ఉంటే గనక కమర్షియల్ క్వాంటిటీలోకి వెళ్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక అక్యూజ్డ్ కమర్షియల్ క్వాంటిటీతో దొరికితే గనక అతను జనరల్‌గా బెయిల్ రావడానికి 6 మంత్స్ వరకు టైం పడుతుందని చెప్తూ ఉంటారు. ఆహ్, దీంట్లో ఒక సెక్షన్ అనేది ఉంటుంది. ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లో ఒక సెక్షన్ పర్టిక్యులర్‌లీ టాకింగ్ అబౌట్ ది బెయిల్. ఏంటంటే ఆ సెక్షన్ ఏం చెప్తూ ఉంటదంటే సెక్షన్ 37 ఆఫ్ ది ఎన్‌డీపీఎస్ యాక్ట్ సేయింగ్ థట్ అఫెన్సెస్ వీడియోలో చెప్పాను.